హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 17వ విడత విడుదల అంటూ మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పీఎం కిసాన్ నిధులు విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధులను పీఎం కిసాన్ యోజన పథకం కింద 17వ విడతగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా 9,30,00,000 మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మోదీ అన్నారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం కృషి చేస్తామన్నారు. ఆదివారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 అందజేస్తుంది. 4 నెలల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 16 విడతలుగా మొత్తం 32,000 అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ కేవైసీ చేయించుకున్న వారికి పీఎం కిసాన్ యోజన కింద నిధులు విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఎప్పుడెప్పుడు డబ్బులు జమ అవుతాయి అని చూస్తున్న 17వ విడత డబ్బులు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేశారండి. ఎవరైతే ఈ కేవైసీ చేయించుకొని అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే జమ చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 20,000 కోట్ల రూపాయల నిధులు పీఎం కిసాన్ 17వ విడత కింద డబ్బులైతే జమ చేశారు. సో మనం తెలిసిన విషయమే, నిన్నటి రోజున మన యొక్క ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ రోజు నుంచి విధులు అయితే చేపట్టారు. సో ఈ రోజు నుంచే చర్యలు తీసుకున్నారు. ఈ రోజు మొదటిగా తొలి సంతకం చేసిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. రైతుల కోసం డబ్బులైతే జమ చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.